ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. విజయవాడలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ ఇంటర్ కళాశాలలను తీర్చిదిద్దుతామని హామీ. నంద్యాలలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన నేతలు, అభిమానులు. టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ. ఆలగడ్డ పట్టణంలోని వైపీపీఎం జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఈ నెల 7, 8, 9 తేదీలలో జరగనున్న ఇస్తేమా ఏర్పాట్లను పరిశీలించిన నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. విద్యార్థులు సృజనాత్మకత కలిగి ఏదైనా సాధించాలనే తపన ప్రతి విద్యార్థిలో ఉండాలన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల పట్టణంలోని రామలింగారెడ్డి కళాశాలలో విద్యార్థులకు ప్రస్తుతం జరిగే నేరాలపై అవగాహన కల్పించిన నంద్యాల పోలీసులు. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. ఆలగడ్డలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృష్ణా జిల్లా పాయకరావుపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, తాను యువగలం పాదయాత్ర చేసిన సందర్భంగా పేద ఇంటర్ విద్యార్థులు తనతో కలిసి తాము పేదరికంతో చదువుకోవడం కష్టంగా ఉందని ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరిక మేరకు ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. ఈ పథకం కింద ఏడాది 27 కోట్ల రూపాయలు వచ్చే విద్యా సంవత్సరంలో 85 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ప్రభుత్వ ఇంటర్ కళాశాలలను కార్పొరేట్ విద్యా సంస్థల స్థాయికి తీసుకువచ్చి పేద విద్యార్థులకు ఇంటర్ విద్యను దగ్గర చేస్తామన్నారు. భవిష్యత్తులో కరిక్యులం, యాక్టివిటీస్ అన్నీ మార్చి విద్యార్థులకు ఉపయోగపడే ఎన్నో కొత్త విధానాలను ప్రవేశపెడతామన్నారు. ఎంతో ఉన్నతమైన హెచ్ఆర్డి శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి తనపై పెట్టిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి విద్యార్థులు ఉన్నత శిఖరాలు అందుకునే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. భోజనం కూడా మన పిల్లలకి మన ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. నాలెడ్జ్ ఎకానమీలో హెచ్ఆర్డి మినిస్ట్రీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ఆ అవకాశం నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా నాకు ఇచ్చారు. ఒక బాధ్యతగా మేము వ్యవహరిస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు విద్యను ఎట్లా బలోపేతం చేయాలి, కొత్త సంస్కరణలు ఎట్లా తీసుకురావాలి, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఎలాంటి కరికులం పాటిస్తున్నారో దాన్ని ఎట్లా చేయాలని దాన్ని కూడా అనేక చర్చలు జరిగినాయి. అదేవిధంగా యూనియన్లతో కూడా మేము మీటింగ్లు పెట్టుకుంటాం జరుగుతుంది. గత ప్రభుత్వం లాగా ఏకపక్ష నిర్ణయాలు మేము తీసుకోవట్లేదు. అందరితో చర్చిస్తున్నాం, ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నాం, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం, విద్యార్థులతో మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటాం జరుగుతుంది. గత 6 నెలలుగా మీరు కూడా చూశారు. నేను ఇక్కడ ఫీల్డ్కి వెళ్తే కూడా సర్ప్రైజ్ విజిట్స్గా ప్రభుత్వ పాఠశాలలు కానీ అటు లైబ్రరీలు కానీ వెళ్తాం జరుగుతుంది. అక్కడ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఏం చేస్తే బాగుంటుందని దానిపైన కూడా కలిసికట్టుగా మేము చర్చిస్తున్నాం. దాంట్లో భాగంగా ఆంధ్ర మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ మోడల్ అంతా ఇప్పుడు రెడీ అయింది. త్వరలోనే ప్రజల ముందర కూడా పెడతాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ పాత్ర ఏంటి, యాప్షీ కరికులం ఎలా బలోపేతం చేయాలి, హైయర్ ఎడ్యుకేషన్ కరికులం ఎలా బలోపేతం చేయాలని దాన్ని కూడా సుదీర్ఘంగా చర్చించి ఇవన్నీ అమలు చేసే భాష మేము తీసుకుంటాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రైవేట్ రంగంతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలని జూనియర్ కళాశాలను తీర్చిదిద్దే బాధ్యత మాది. నేను స్పీచ్లో కూడా చెప్పా, జనరల్గా ఏప్రిల్ మాసంలో యాడ్స్ పెద్ద ఎత్తున వస్తాయి. ఎవరికి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్స్ వచ్చాయనేది వస్తాయి. అట్లా వచ్చే, ఎందుకంటే ఇప్పుడు సమయం మాకు తక్కువ ఉంది, ఆటోమేటిక్గా రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతాయని నేను భావిస్తాను. అంతేకాకుండా వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళతో ధీటుగా పనిచేసి ప్రభుత్వ
జూనియర్ కళాశాలని బలోపేతం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పండి. అదే వచ్చే సంవత్సరం నుంచి పాఠశాలలు ప్రారంభించే ముందర తల్లికి వందనం అనే కార్యక్రమం అమలు చేస్తాం. పాఠశాలలు ప్రారంభమయ్యే లోపల తప్పనిసరిగా తల్లికి వందనం అనే డబ్బులు మేము తల్లికి అందజేస్తాం. ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రజల్లోనే ఉంటాను అని చెప్పి చెప్తున్నారు. కొంచెం ఆయన ప్రజల్లో ఇప్పుడు గత ప్రభుత్వంలోగా ప్రజల వ్యతిరేక ప్రభుత్వం అది కాదు. ప్రజలతో ఎప్పుడు ఉంటున్నాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం, ప్రజల సమస్యలు మేము పరిష్కరిస్తున్నాం. మీరు చూస్తే ప్రజా దర్బార్ నేను పెట్టుకుంటున్నా, శాసనసభ్యులు. నంద్యాల పార్లమెంటు సభ్యురాలు టీడీపీ లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి జన్మదినం సందర్భంగా నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఇంట్లో శనివారం ఘనంగా జన్మదిన వేడుకలను అభిమానులు కేక్ కట్ చేసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి ఇంటి ఆవరణలో టీబీ రోగులకు నంద్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ, జిల్లా టీబీ కుష్టు వ్యాధి నివారణ అధికారి డాక్టర్ శారదాబాయ్, డిపిఎంఓ డాక్టర్ అంకిరెడ్డి, కమ్మ సంఘం జిల్లా అధ్యక్షులు పలుకూరు కృష్ణారావు, టీడీపీ నేత పుల్లయ్య చౌదరికి టీబీ వ్యాధి జిల్లా ఆఫీసర్ డాక్టర్ వినయ్లు కందిపప్పు, వేరుశనగపప్పు, బెల్లం, రాగిపిండి, ఫ్రీడమ్ ఆయిల్ తదితర పౌష్టికాహార కిట్లు టీబీ రోగులకు అందించారు. అనంతరం రోగులకు, నిరుపేదలకు బిఎస్ఎన్ఎల్ సలహా కమిటీ సభ్యులు పెరుమాళ్ల విజయ్ కుమార్, శ్రీనివాసులు ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. అలాగే ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అభిమానులు దినేష్ రెడ్డి, మనోజ్ రాయల్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని బ్లడ్ బ్యాంక్ వద్ద తలసేమియా చిన్నారులకు, గర్భిణీ మహిళలకు రక్తదానం, స్నేహ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం, అయ్యప్ప దీక్ష స్వాములకు భిక్ష ఏర్పాటు చేసి సంఘమిత్ర బాలుర ఆవాస కేంద్రంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే టీడీపీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ నరహరి విశ్వనాథ్ రెడ్డి, అజయ్ల ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి జన్మదినం కేక్ కట్ చేసి రోగులకు పండ్లు, బ్రెడ్లు అందించి రోగులకు, వారి బంధువులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీ ఆఫీస్ ఇన్ఛార్జ్ టీడీపీ నాయకులు నరహరి విశ్వనాథ్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా గౌరవ అధ్యక్షులు శశిశేఖర్ శర్మ, బైరెడ్డి శంకరమ్మ, శ్రీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బైరెడ్డి శబరి గారు మన నంద్యాల ఎంపీ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు టీవీ పేషెంట్లకు వారికి కావాల్సినటువంటి కొన్ని మిల్లెట్స్ ఉన్నటువంటి పంచడం జరిగింది. మన ఇటువంటి జన్మదిన కార్యక్రమాలు భవిష్యత్తులో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రకాశిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన భోజన పథకంలో భాగంగా ఆలగడ్డ పట్టణంలోని ఎద్దుల పాపమ్మ మరియు పెద్ద మద్దిలేటిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎమ్మెల్యే భోజనం వడ్డన చేసి వారితో పాటు తాను కూడా భోజనం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆలగడ్డ పట్టణంలోని ఎద్దుల పాపమ్మ జూనియర్ కళాశాలలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్స్ పథకం ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. పేదల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన లోకేష్కి, పవన్ కళ్యాణ్కి, సీఎం నారా చంద్రబాబు నాయుడుకి తన తరపున మరియు పిల్లల తల్లిదండ్రుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నారు. గత గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో అడుక్కు తినే ఆంధ్రప్రదేశ్ను చూశామని, ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా పేద ప్రజలకు ఆకలి తీరుస్తుందన్నారు. కళాశాలలో 6 నెలల్లో కొత్త రూములు కట్టించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులకు హామీ ఇచ్చారు. జూనియర్ కళాశాలలో త్రాగటానికి మంచినీటి సౌకర్యం లేదని కాలేజ్ యాజమాన్యం అడగగా స్పందించిన ఎమ్మెల్యే జూనియర్ కళాశాలకు కొత్త వాటర్ ప్లాంట్ను కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆత్మకూరు పట్టణంలో ఎంతో ఆర్భాటంగా జరిగే ఇస్తామా కార్యక్రమానికి కట్టదిట్టమైన భద్రత కల్పించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పోలీసు అధికారిపై ఉందని నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా అన్నారు.
శుక్రవారం పట్టణ చివరిలో ఏర్పాటు చేసిన ఇస్తమా ప్రాంతాన్ని ఎస్పీ సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. ఇస్తమా ఏర్పాట్లపై నిర్వాహకులను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకుని భద్రతా ఏర్పాటుపై డీఎస్పీ రామాంజీ నాయక్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఇస్తమా కార్యక్రమాన్ని ముస్లిం సోదరులు అత్యధిక భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఈ కార్యక్రమానికి లక్షలాదిగా ముస్లిం సోదరులు హాజరు కావడం జరుగుతుందన్నారు. డివిజన్ స్థాయి పోలీసు అధికారులు సమన్వయంతో ట్రాఫిక్ భద్రత సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇస్తమా నిర్వాహకులతో ఇతర శాఖ అధికారులతో సమన్వయమై ఇస్తమా ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. ఎస్పీ వెంట ఆత్మకూరు పోలీస్ సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన బస్సు ఒక పార్కింగ్ పెట్టారు, బస్సు కట్టుకోవాలి. అన్ని కాకపోతే ఇక్కడే టర్న్ చేయాలి. టర్న్ చేసి వెనక్కి బ్యాక్గ్రౌండ్ పడితే బస్ వెళ్తామని రాస్తాం బోర్డు కూడా. అసలు సపరేట్ చేస్తే దానికి మళ్ళీ పబ్లిక్ కారణం కొడతాను, సరళం కొడతాను. విద్యార్థులు చదువును విశ్లేషణాత్మకంగా, ప్రయోగాత్మకంగా తెలుసుకుని విద్యను అభ్యసిస్తే ఉన్నత స్థితిలో రాణించగలుగుతారని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ పాఠశాలలో జిల్లా స్థాయి సదరన్ సైన్స్ ఫేర్ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యాంశాలను కంఠస్థం చేసే రీతిలో కాకుండా విశ్లేషణాత్మకంగా, ప్రయోగాత్మకంగా తెలుసుకొని విద్యను అభ్యసిస్తే ఉన్నత స్థితికి చేరుకోవడమే కాకుండా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారన్నారు. పాఠశాలలో నిర్వహించే వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన, సైన్స్ ఫేర్ లాంటి పోటీ అంశాలలో విద్యార్థులందరూ భాగస్వాములై సృజనాత్మకతను పెంపొందించుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ ఉద్బోధించారు. విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న వార్షిక పాఠ్యాంశాలతో పాటు అదనపు కరికులాన్ని పెంపొందించుకుంటే పోటీ పరీక్షల్లో నెగ్గుకొచ్చే సామర్థ్యం కలిగి ఉంటారన్నారు. విద్యార్థులు ఖాళీ సమయాల్లో మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా ఎల్లప్పుడూ మెదడుకు పనిపెడుతూ మేధస్సును సంపత్తిని పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతికూల ఆలోచనలను పక్కన పెట్టి అనుకూల దృక్పథాన్ని అలవర్చుకొని తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరితో క్రమశిక్షణతో మెలగాలన్నారు. చదువుతో పాటు ఆటపాటలు ఏదో ఒక లైఫ్ స్కిల్ ఖచ్చితంగా కలిగి ఉండాలన్నారు. తాను చిన్నప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో అన్ని పోటీ పరీక్షల్లో పాల్గొనడం వల్లే కలెక్టర్ స్థాయికి ఎదిగారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. సైన్స్ ఫేర్లలో పాల్గొంటే భవిష్యత్తులో జరిగే పోటీ పరీక్షలకు మంచి పునాదిగా ఉంటుందన్నారు. అవకాశాలను అందిపుచ్చుకొని విద్యార్థులు ప్రతి పోటీ అంశంలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ జనార్దన్ రెడ్డి, సమగ్ర శిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ప్రేమంత్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల టౌన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సూచనలతో నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామలింగారెడ్డి ఉమెన్స్ కళాశాలలో ఇన్స్పెక్టర్ సూర్య మౌలి ఆధ్వర్యంలో ప్రస్తుతం జరిగే నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో సమావేశమై డ్రగ్స్, మహిళలపై జరిగే అఘాయిత్యాలు, బాలికల సంరక్షణ చట్టం, సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, రహదారి భద్రత నియమాలు మొదలగు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి వివరించారు. బాలికలు, మహిళలు ఏదైనా ఆపద సమయంలో డయల్ 100-112కి ఫోన్ చేసి పోలీసులు వారి సహాయాన్ని తక్షణమే పొందాలన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే లింకులపై క్లిక్ చేసేటప్పుడు లేదా డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని అనగా బ్యాంక్ డీటెయిల్స్, పోయిన మొబైల్ ఫోటోలు లేదా ఓటీపీలను ఎవరితోనూ పంచుకోకూడదని, ఎవరైనా సైబర్ క్రైమ్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 నెంబర్కు ఫోన్ చేయాలన్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే మరియు ఎవరైనా మైనర్లు వాహనం నడిపితే వాహనాన్ని సీజ్ చేసి వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని, ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదన్నారు. క్రమశిక్షణతో బాధ్యతగా చదువుకొని మీ యొక్క తల్లిదండ్రులకు, సమాజానికి ఉపయోగపడాలని సూచించారు. విద్యార్థి దశ నుండి మంచి క్రమశిక్షణ కలిగి చదువుకున్నటువంటి వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అవగాహన కార్యక్రమంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 3 టౌన్ ఇన్స్పెక్టర్ సూర్య మౌలితో పాటు కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి సోమవారం ఈశ్వరుడికి ప్రీతికరమైన రోజు కావడంతో మహానందీశ్వరుల పల్లకి సేవను వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆంజనేయ శర్మ, నాగేశ్వర శర్మ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువుదీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యవచానం, అలంకార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆలగడ్డ నియోజకవర్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ ఎన్నికలలో హామీ ఇచ్చిన మేరకు ఆలగడ్డలో నిరుద్యోగం ఉండకూడదన్న లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు. ఇప్పటికే 2 జాబ్ మేళాలు నిర్వహించి 100 మందికి ఉద్యోగ కల్పన చేశామన్నారు. ఇప్పటికే ఆలగడ్డలో 200 ఉద్యోగాలకు పైగా ఇప్పించడం జరిగిందని, ఇంకా సోలార్ ప్లాంట్లో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. ప్రస్తుతం 3 ప్రైవేట్ కంపెనీలు ఈ జాబ్ మేళా నిర్వహించగా 55 మంది నిరుద్యోగ యువతీ యువకులను పాల్గొనడం జరిగిందని, అందులో 26 మందికి ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని మేళాలు నిర్వహించి ఆలగడ్డలో నిరుద్యోగులకు అండగా ఉంటామన్నారు. అనంతరం మేళాలో ఎంపికైన యువకులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ పేపర్స్ ను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అందించారు. ఈ రోజు ఈ ప్రభుత్వము అన్ని విధాలుగా కూడా ప్రజల ప్రభుత్వం లాగా పేరు తెచ్చుకొని అన్ని సౌకర్యాలు కూడా ఈ రోజు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా యువత చదువుకున్న పిల్లలు గతంలో 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కాదు కదా, చదువుకున్న పిల్లలని ఎంత హీనంగా చూసినారో గత ప్రభుత్వం మనం అందరం కూడా చూసినాం. వాళ్ళని ఎగరేసుకొని దర్జాగా చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు చేసుకునేటట్టుగా ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎన్నికలకి ముందు 5,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినాము. మాట మీద నిలబడి దానికి తగినట్టుగానే మళ్ళీ వచ్చే ఎన్నికల లోపల 5,000 మందికి ఉద్యోగాలు ఇప్పించి తీరుతానని మరొకసారి చెప్తూ ఈరోజు యువతకందరూ కూడా వచ్చే ఆపర్చునిటీస్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ ఇంటర్ కళాశాలలను తీర్చిదిద్దుతామని హామీ. నంద్యాలలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన నేతలు, అభిమానులు. టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ. ఆలగడ్డ పట్టణంలోని వైపీపీఎం జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఈ నెల 7, 8, 9 తేదీలలో జరగనున్న ఇస్తేమా ఏర్పాట్లను పరిశీలించిన నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. విద్యార్థులు సృజనాత్మకత కలిగి ఏదైనా సాధించాలనే తపన ప్రతి విద్యార్థిలో ఉండాలన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల పట్టణంలోని రామలింగారెడ్డి కళాశాలలో విద్యార్థులకు ప్రస్తుతం జరిగే నేరాలపై అవగాహన కల్పించిన నంద్యాల పోలీసులు. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. ఆలగడ్డలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.